ఎవరిని ఏం మడ్డ గుడపలేదు, మంచిగా ఉంది నా లైఫ్. దాన్ని చూస్తేనే తెలుస్తుంది 10-15 మంది. నాకు మాట అంటే ప్రాణం లెక్క. అవునా, నిజమా? అంతే, నేను ఈ మాట ఇచ్చిన అంటే ఈ మాట మీదనే ఉంటా. నేను ఒప్పుకోను. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? ఇది అది అని చెప్పాలంట. మిమ్మల్ని మేము ఎంటర్టైన్ చేస్తున్నాం రా బాయ్. మొగాడేమో 10 మందితో తిరిగితే మొగాడైతున్నాడు. సిగ్గు లేకపోతే సరే. మొగాడు రా బుజ్జి అంటారు. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా అంట, ఆకే డ్యామేజ్ అవుతుందంట. చాలండి, ఈ మాత్రం మాట చాలు. మీరు మా వీడియోలు చూస్తున్నారు. అవునరా? ఆప్షన్ ఉంది కదా బాయ్, ట్రోల్ చేయి, బ్లాక్ చేయి, అన్ఫాలో కొట్టు. నేను లంజలకి లంజల లెక్కే మాట్లాడతా, సంసారాలకు సంసార లెక్కే మాట్లాడతా. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. నేను తిట్టినాం, అమ్మని తిట్టినాం, అన్న తిట్టినాం. ఇప్పుడు ఏకంగా బీఆర్ మీద దండయాత్ర ప్రకటించడానికి మన జనాభా కంటే వాళ్ళు ఎక్కువైపోయారు. మీరు చూడండి, ఏ రెస్టారెంట్ కి పోని, ఏడికి పోని, మన తెలుగు వాళ్ళకి వాళ్ళే ఇంపార్టెంట్ అయిపోయారు. అసలు సమస్య ఏమిటో నాకిప్పుడు అర్థమైంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? తిన్నారా? తెలుగు వాళ్ళు దిగి ట్రైన్ మొత్తం పోతారా? వాళ్ళంత కచ్చడాగా అయితే మన తెలుగు 13 పిల్లని ఏం మాట్లాడాలో తెలీదా దొంగ నా కొడుకులకి. అట్లా మాట్లాడతారు లంజుడుకులా. ఎన్ని దారుణాలు సార్. లైట్ తీసుకున్న సొసైటీని. అందులో ఒకటి, లంజుడుకులు అందరు సొల్లు గారిచే లంజుడుకులు అందరూ మా ఊర్లోనే ఉంటారు అన్నట్టు. చూసావా ఎంతమంది యాదవులు వచ్చారో? యాదవున్నారు యాదవులు. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్.